ఏం పేరే? రామచంద్రం. ఎట్లుంది స్టేషన్ కాన్పూర్? స్టేషన్ కాన్పూర్ అంతా కేసీఆర్ ప్రభుత్వం పడిపోయిన కాంచెల్లి అధ్వానం అయిపోయింది. కేసీఆర్ ప్రభుత్వం పోయిన కాంచెల్లి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి చాలా ఘోరంగా అయిపోయింది. ఎందుకు ఇప్పుడు మీకు ఇక్కడ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ ఉంది కదా ఎమ్మెల్యే? బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి జంప్ అయ్యాడు. కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్లో గెలిచి మేము కష్టపడి గెలిపిస్తే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చంపాడు. కాంగ్రెస్లో చంపాయి ఆ కాంగ్రెస్ వాళ్ళ నోటి మీద కూడా మట్టి కొట్టాడు. ఆడవాళ్ళు కొండాశలతోని ఇందిరా మేడం గారు వాళ్ళు ఏదో మేము మాకు టికెట్ వస్తుంది ఆశపడితే ఈయన పోయి అలాగే చంపి వాళ్ళ బిడ్డకి ఇప్పించాడు. ఇలా టికెట్ వాళ్ళ బిడ్డకు కన్ఫర్మ్ చేసుకొని ఈయన వాళ్ళ బిడ్డ కోసం ఆ ఇందిరా మేడం నోటి మీద కొట్టి ఆ టికెట్కు ఆశపడి ఆమె గత 30-40 ఏళ్ళ కంచెని 20 ఏళ్ళ కంచెని ఆమె ఆశపడి ఉన్న టికెట్ మీద దుమ్ము పోసినట్టు చేసిండు. ఇళ్ళకి గెలిచి అలా పోయిండు. మరి ఎలా ఉండాలనో గలనే ఉన్నా అంటుండగా ఇప్పుడు ఏంటంటే భయం పుట్టింది. ఇప్పుడు ఎందుకు ఉప ఎన్నికలు వస్తే నేను మళ్ళీ గెలవను కదా. అభివృద్ధి చేస్తున్నా అభివృద్ధి కోసమే పోయినా అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ ఎన్నో కాలువ కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిండట. ఓకే, కుడి కాలువ అనేది ఓకే సక్సెస్ అయింది. అది కేసీఆర్ ప్రభుత్వంలే. ఈయన టీఆర్ఎస్లో ఉన్నప్పుడే అది ఓపెన్ అయింది. మొత్తం కాంగ్రెస్ ఇచ్చిందంట. కాంగ్రెస్ మొన్న వచ్చింది ముచ్చట. అది స్టార్ట్ అయింది టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి స్టార్ట్ అయింది. ఈయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే ఈయనకు ఫండ్ వచ్చింది. అది కాలువ ఓపెన్ అయింది మొత్తమే. కాకపోతే మొన్న ఈ ప్రభుత్వం వచ్చినాక కొంచెం చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేసిండు తప్ప అక్కడ మొత్తం ఓపెన్ మొత్తం కాలువ మొత్తం ఇక్కడికి సక్సెస్ అయింది. అప్పటికే మొన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చిన్న కాడ ఆడాడ రాళ్ళు వచ్చినాయి కాడ ఈడాడ ఆ ఫండ్తోనే చేసింది. ఇది అది ఏంటంటే ఇప్పుడు ఈయన అల్ల చంపాను కనుక వాళ్ళ వంతన వలుపుతాడు. కానీ అది కేసీఆర్ వాళ్ళ గెలుస్తుందా మరి ఇక్కడ? ఇక మళ్ళీ ఎట్లా గెలుస్తుంది? ఏం చేసిండు కడియం శ్రీహరి గారు? ఇప్పుడు ఏం చేసిండు? ఇప్పుడు పోయి అందులోకి పోయి ఎలగబెట్టి అభివృద్ధి చేసిండు గెలువ. ఇప్పుడు ఏమన్నా అభివృద్ధి చేస్తేనో అది వేరు ముచ్చట. అభివృద్ధి చేయడానికి ఏమున్నది ఆయన? ఇప్పుడు ఈయన అల్లపోయి అభివృద్ధి చేస్తాడే మన రేవంత్ దగ్గర పోయి కొట్లాడి ఏమన్నా రైతు బంధు ఇప్పిస్తాడా, రైతు రుణమాఫీ ఇప్పిస్తాడా? ఈయనైతే అది ఏం లేదు కదా ముచ్చట. మరి నేను అభివృద్ధి చేద్దా అంటే మా రేవంత్ దగ్గర పోయి ఇది ఆ అభివృద్ధి కోసం మరి రైతు బంధు 15,000 ఇస్తాను సార్, మరి ఏది ఇస్తాను రైతులు కానీ కొట్లాడుతాడా? మరి అభివృద్ధి అంటే కదే కదా. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ 2 లక్షల వాళ్ళకి రుణమాఫీ ఇస్తాడు. రుణమాఫీ అయిందా? కాలేదు. ఇప్పుడు నాకు 2 లక్షలు ఉన్నది, రుణమాఫీ కాలేమని నాకు. ఈయన పోయి మరి అభివృద్ధి చేసేటోడు పోయికి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి మరి అభివృద్ధి చేస్తాను సార్, మరి నేను పార్టీ మారిన మరి జనానికి ఏం చెప్పుకోవాలి నేను అనేది అడగాలి కదా. మరి ఏది అభివృద్ధి మరి గెలుస్తాడా ఇక్కడ? మళ్ళీ ఎట్లా గెలుస్తాడు? గెలుస్తాడు అయితే నేను 3 రంగుల జెండా కప్పుకున్నా అని ఎందుకు చెప్పుకుంటాడు ముచ్చట? నేను పార్టీ మారినా నేను అని చెప్పుకోవాలి. మారినా అని చెప్పుకుంటే ఆడ కోర్టు నుంచి ఆర్డర్ వస్తాయి, మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వస్తే నేను గెలవనే కదా. నేను 3 రంగుల జెండా కప్పుకున్నా అన్నది ఎందుకు? భయానికే. భయక్షలు వస్తే గెలవను, అంతే కదా. నేను పోయినా చెప్పుకోవాలి. పోయినా చెప్పుకుంటే ఏమైంది అంటే ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వస్తే నేను గెలవని భయమే కదా, అంతే కదా. ఉప ఎన్నికలు వస్తే నేను గెలవని భయానికే నేను 3 రంగుల జెండా కప్పుకుంటా అంటాను. అందరికి ఎరికేది ఇప్పుడు రాష్ట్రానికి మొత్తానికి ఎరికేది పార్టీ మారిండని. పార్టీ మారినాక ఇప్పుడు ఏంటంటే మళ్ళీ బై ఎలక్షన్లు వస్తాయి, నేను గెలవా ఆ భయానికి, అంతే. అదే కానీ తప్ప ఏం చేసిన అభివృద్ధి ఏమి. ఒక 2-3 ముచ్చట్లలో చెప్పాలంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉన్నది, ఏమేమి తేడా ఉన్నదంటే భారవంతు తేడా ఉన్నది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి. ఈయన హామీలు ఇచ్చినవి ఒకటి ఇంతవరకు ఏది నెరవేర్చలే. ఫ్రీ బస్ ఇచ్చిండు, పంచాయతీలు పెట్టించిండు, దానితో ఏం ప్రయోజనం లేదు. ఫ్రీ బస్తో ఆడివారికి సోమరిపోతులను చేసిండు తప్ప ఫ్రీ బస్ ఇచ్చి ఎలాంటి లేదు. 2,500 గృహిణీలకు 2,500 ఇస్తాడు, అది లేదు. 2,000 పింఛని 4,000 చేస్తాడు, అది లేదు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం 1,00,000 రూపాయలు అన్నాడు, అది లేదు. ఏది ఒక్కటి ఏదన్నా అయిందా అంటే ఏది కాలేదు. అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు అసలే చేయలేదు కదా, మేము ఇంతో అంత చేస్తున్నాం. బీఆర్ఎస్ ఉన్నప్పుడు చేసినాయి ఇవన్నీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు. రైతు బంధు ఫ్రీ బస్ ఎందుకు సార్? ఫ్రీ బస్సు పెట్టే ఇప్పుడు ఆడవాళ్ళని సోమరపోతులను చేసిండు. ఆడవాళ్ళని సోమరపోతులను చేసిండు. దేవస్థానాలు తిరుగుడు, ఈ పని పాటలు మానేసి
గొడవలు పెట్టించిండు వాళ్ళను అనవసరంగా. ఎందుకంటే ఇవి కొట్టుకుంటూ ఇట్టుకుంటూ చూస్తాను కదా మనం, వాళ్ళందరినీ చిల్లర వేసాలని వాళ్ళే కొట్టుకుంటారు. ఎందుకు అవని? ఇప్పుడు వాళ్ళకు ఫ్రీ ఇచ్చే మా మగవాళ్ళకు రేటు పెంచే, టికెట్ రేటు పెరిగిందే, టికెట్ రేటు ఇక మాది అదేంటి తన్ని పడేస్తుంది, కొట్టి పడేస్తుంది. ఇద్దరు వాళ్ళకి ఫ్రీ ఇచ్చిండు, మాకు డబల్ చేసిండు. ఇప్పుడు అంతే కదా, వాళ్ళ గౌరవాన్ని దెబ్బతీసిండు, మహిళల గౌరవాన్ని దెబ్బతీసిండు. కోటీశ్వర గదే గౌరవాన్ని దెబ్బతీసుడే కోటీశ్వరాలని చేస్తుండు. ఏమి ఇచ్చిండు? వాళ్ళకి 25,000 ఇచ్చిండా? గృహిణీలకు 25,000 రూపాయలు ఇస్తాను నెలకు ఇచ్చిండా? ఇవ్వలే. ఇక వాళ్ళు కోటీశ్వరులు ఎట్లయితారు? కోటీశ్వరులు అయితే అంటే వాళ్ళకి ఎంతో ఇస్తేనే కదా. 25,000 అని హామీ ఇచ్చినావు, 25,000 ఇచ్చినా వాళ్ళకు ఇవ్వలేదు. ఇవ్వలేకపోతే వాళ్ళు కోటీశ్వరులు ఎట్లయితారు? ఇక ఈ బస్సులో తిరుగుడు ఇట్లా ఇక కోటీశ్వరులు అవుతారా? డెవలప్ అనేది ఉండాలి కదా ముచ్చట. ఏం చెప్తాం మరి ఫైనల్గా ఏంటంటే ఈ కడియం శ్రీహరి గారిని రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలకు మళ్ళీ సిద్ధంగా మనండి. అప్పుడు మేము దేనికంటే దాన్ని రెడీ.